మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాం. ఇదే సినిమా డైలాగ్ ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నోట్లో నుంచి వచ్చింది. ఆయన వార్నింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. తాము మిత్రపక్షంగా ఉన్నా కాంగ్రెస్ సరిగా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే ఎవరు ఏమీ చేయలేరని హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పై చెలరేగిపోయారు. పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉండదు శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అందువల్ల భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. రేపు భవిష్యత్తులో ఎక్కడో ఇలా తెలవదు. అవసరమైతే పినపాక కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. అది కూనంనేని సాంబశివరావు చేసిన ఘాటు వ్యాఖ్యలు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామంటూ సినిమా డైలాగ్స్ కూడా చెప్తున్నారు ఆయన. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నోట్లోంచి వచ్చిన డైలాగ్ ఇది. ఆయన ఈ వార్నింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. తాము మిత్రపక్షంగా ఉన్నా కాంగ్రెస్ సరిగా పట్టించుకోవట్లేదు అనే ఆగ్రహంతో ఆయన ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీ శిలాఫలకం వేసుకుంటే, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే ఎవరు ఏమీ చేయలేరని హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పై చెలరేగిపోయారు. కానీ మమ్మల్ని అవమానిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుంది. మీ పతనాన్ని మీరే రాసుకుంటే, మీరే శిలాఫలకం వేసుకుంటే ఎవరు ఏమీ చేయలేరంటూ హెచ్చరిస్తున్నారు కూనంనేని. పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉండదు శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అందువల్ల భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. రేపు భవిష్యత్తులో ఎక్కడో ఇలా తెలవదు. అవసరమైతే పినపాక కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను.